పూర్వం వజ్రాంగుడు అనే రాక్షసుడికి తారకాసురుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు మహాబలశాలి. వరం పొందిన తారకాసురుడు ఇక రెచ్చిపోయాడు. స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుడిని, దేవతలను తరిమికొట్టాడు. పంచభూతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతల ప్రార్థన ఫలించి శివపార్వతుల కళ్యాణం జరిగింది. శివుని మూడో కన్ను నుండి వెలువడిన అగ్నిజ్వాలలను అగ్నిదేవుడు భరించలేక గంగలో విడిచాడు. గంగాదేవి తారకాసురుని సంహరించడానికి దేవతలందరూ కుమారస్వామిని తమ సైన్యాధిపతిగా అభిషేకించారు. యుద్ధానికి బయలుదేరే ముందు తల్లి పార్వతీదేవి తన శక్తిని అంతటినీ ధారపోసి రూపొందించిన వేలాయుధాన్ని తన కుమారుడికి అందించింది. సముద్ర తీరంలో భీకరమైన యుద్ధం మొదలైంది. తారకాసురుని సైన్యం, కుమారస్వామి సైన్యం నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. పసివాడివి, నాతో యుద్ధం నీ వల్ల కాదు, వెళ్ళిపో. తారకాసురుడు మామూలు వాడు కాదు. తారకాసురుడు సామాన్యుడు కాదు. అతను ఎన్నో మాయలు ప్రదర్శించాడు. ఒక్కోసారి గాలిలా, ఓం శరవణ భగవా అని ఉచ్చరిస్తూ ఆ శక్తిని తారకాసురుని గుండెలకు గురిపెట్టి విడిచాడు. తారకాసురుని మరణంతో ముల్లోకాల్లా శాంతి నెలకొంది. దేవతలు ఆనందంతో కుమారస్వామిపై ఇలాంటి మరిన్ని భక్తి మరియు పురాణ విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.